హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? సో థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అండి. సో ఈరోజు మాట్లాడకపోయే టాపిక్ ఏంటంటే, ఎవరో చేసిన తప్పుకి మనం బలి కావడం అంటే ఎవరో అంటే అది ఎక్కడైనా సరే ఎవరో చేసిన తప్పుకి మనల్ని బ్లేమ్ చేస్తారు, మనల్ని బలి చేస్తూ ఉంటారు. వాళ్ళేమో సేఫ్ సైడ్ ఉంటారు. అది ఆఫీస్లో కానీ, చుట్టాల్లో కానీ, ఇంట్లో కానీ. ఇది యాక్చువల్లీ కొంతమంది వాంటెడ్గా చేసేవాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్ అంటే, మనం రోడ్డు మీద వెళ్తున్నాం, మనం కరెక్ట్గా వెళ్తూ ఉంటాం, పక్కనోడు వచ్చి మనల్ని మన ఫ్యామిలీని వేస్తాడు. అలాంటి ఇన్సిడెంట్స్. నెక్స్ట్, ఎవడో చేసిన అప్పుని మనం తీర్చాల్సి వస్తుంది. వాడేమో బాగుంటాడు, మనం దానికి వడ్డీకి చక్ర వడ్డీ కట్టుకోవాల్సి వస్తుంది. ఎవరో చేసిన పనులకి ఒక గొడవ ఉందనుకోండి, ఎండ్ ఆఫ్ ద మూమెంట్ మనం వెళ్ళేసి అక్కడ నిలబడేటప్పటికి అందరూ ఎస్కేప్ అయ్యి మనమే ఉన్నాం అనుకోండి, మనం ఏదన్నా మాట్లాడామనుకోండి, అక్కడ చేసిన వాళ్ళు చూసిన వాళ్ళు ఎలా పోతారో, మనం ఏదైతే కొంచెం వాయిస్ రైజ్ చేస్తామో మన మీదకి వచ్చేస్తుంది అనమాట. అంటే ఏంటి, అనవసరంగా నీలాపనిందలు పడడం, అనవసరంగా సొసైటీలో బ్యాడ్ అవ్వడం, అనవసరంగా సొసైటీలో అందరి చేత పాయింట్అవుట్ చేయించుకోవడం. అదే అన్నమాట. అది ఎట్లుంటుందంటే, మంచితనానికి పోతే మనకి చెడు ఎదురవుతూ ఉంటుంది సమ్టైమ్స్ కొంతమంది మనుషుల వల్ల. సో అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది అనేది చాలామంది జీవితాల్లో జరుగుతూ ఉంది. మా జీవితాల్లో కూడా జరుగుతూ ఉంది. ఎవడో చేసిన దానికి మేము దాన్ని బేర్ చేయాల్సి వస్తుంది. ఎవరో చేసిన ఎవరికో మనము షూరిటీ ఉండి తీసిచ్చిన దానికి, అమౌంట్కి, దానికి మనము ఇది చేయాల్సి వస్తుంది అన్నమాట. ఆ విధంగా ఇలా జరుగుతూ ఉంటుంది. సో అది అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.